లాస్య గారి మరణాన్ని అంటే దాదాపు 3 సార్లు కూడా తప్పించుకొని మరణం నుంచి ఈసారి అకాల మరణం చెందడం జరిగింది. ఏం చెప్తారు? అంటే పాపం అంటే ఒక కింది నుంచి ఎదిగి వచ్చిన ఒక నాయకుడు సాయన్న, ఆయన కూతురు, ఆయన స్ఫూర్తిని నిలబెడుతూ ఆమె శాసనసభ్యురాలుగా ఎన్నిక కావడం అనేది నిజంగా చాలా అందరం కూడా హర్షించాం. ఒక దళిత దాని నుంచి ఎదిగి వచ్చిన ఒక మహిళ అద్భుతంగా రాజకీయ రంగంలో రాణించాలి, ఒక శాసనసభ్యురాలుగా అందరి మన్ననలు పొందాలి, ఈ ప్రాంత ప్రజలకి గొప్ప సేవలు చేయాలి, ఈ హైదరాబాద్కి ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక లీడర్గా ఎదుగుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాం తన మీద. కానీ ఈ మధ్య వరుసగా 3 ఘటనలు జరిగినప్పటికీ ఆ 2 ఘటనలు, ముఖ్యంగా 2 ఘటనలు ఆమె తప్పించుకుంది. 4 గంటలు లిఫ్ట్లో ఉండిపోవడం కావచ్చు. మొన్న నల్గొండ సభ తర్వాత కూడా తనకు యాక్సిడెంట్ జరిగింది. అందరం కూడా వచ్చాము, పరామర్శించాము, బయటపడ్డది కదా అని అనుకున్నాం. కానీ ఈలోపు ఈ ఘటన జరిగి ఇంత చిన్న వయసులో మొగ్గగా ఉండగానే, అంటే రాజకీయ రంగంలో ఒక వికసిస్తున్న దశలోనే ఆమె ఇట్లా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా 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 దుఃఖకరం. ఇది తెలంగాణ రాజకీయాలకు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు. నందిత మరణం చాలా తీరని లోటు. ఎందుకంటే ఒక యువ నాయకురాలిగా, దళిత యువతిగా, సాయన్న గారి వారసత్వాన్ని పురికొచ్చుకొని ముందుకు పోతున్నటువంటి లాస్యని ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టాలని కేసీఆర్ గారు మొన్న ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చి అద్భుతమైనటువంటి మెజార్టీతో బీఆర్ఎస్ పక్షాన గెలిచిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే ఇటువంటి వారి తండ్రి చనిపోయిన తర్వాత వెంటనే వీరు కూడా 1 సంవత్సరం లోపే మరణించడం అనేటువంటి అందరికి బాధాకరం. అట్లాగే ఇదే ఫిబ్రవరిలోనే వారి మరణం కూడా సంభవించింది. ఇటువంటి నాయకుల మరణం పట్ల సమాజం చాలా కోల్పోతా ఉన్నది. ఎందుకంటే సమాజాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడం, వాటికి సంబంధించినటువంటి అంశాలని ప్రజలకు చేరవేయడంలో బీఆర్ఎస్ పార్టీకి చీరని లోటు. వారికి మేము వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం. సాయన ఏం చుట్టాం కాదు, కానీ సాయన ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి సాయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మా 2-3 సార్లు గెలిచిండు. ఇక్కడ వచ్చి ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి ఆయన మంచిగా గెలిచిండు. ఒక రోజున ఒక్కసారి నన్ను ఓడిపోలేదు, కానీ మంచి పని కూడా చేసిండు. ఇంపటిగా మేము రాగానే కూడా మాకు హెల్ప్ చేసిండు. ఇక చేసినందుకు మేము కూడా ఆయనకు ఓటు వేసి మేము గెలిపించినాం. మా ఏరియాకి మంచి పని చేస్తాడని, కానీ చేసిండు. వాటర్ కూడా లేదంటే అప్పుడు ట్యాంకర్ కూడా తెప్పించేవాడు. ఈ ప్రాబ్లం ఉందంటూ కూడా చేయించేవాడు. నాకు పింఛన్ రాకపోతే కూడా వెంటనే ఎంఆర్ఓ ఆఫీసర్కి డైరెక్ట్ ఫోన్ చేసిండు. అప్పుడు నాకు అయ్యింది. కానీ ఆయన స్థానంలో వాళ్ళ కూతురికి వచ్చింది. వాళ్ళ కూతురు 3వసారి ఇది అయ్యింది ఇట్లా, కానీ కాకపోతుండే, కానీ ఏదో దేవుడు అట్లా చేసిండు అంతే. అంటే దాదాపు కూడా ఒకటి కాదు, 2 కాదు, 3 సార్లు మరణం నుంచి తప్పించుకున్నారు. ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోవడము, అదే విధంగా ఇంతకుముందు ఒకసారి ఇట్లనే రోడ్డు ప్రమాదంలో గురి అవ్వడము, ఈసారి ఏకంగా అకాల మరణం చెందడం అనేది ఇట్లా చూడొచ్చు. మళ్ళీ తెలియదు అది అలా కావాలని చేసిండ్రా, మళ్ళీ తనకి అట్లా కావాలని అది అవుతుంది అందరికి తెలియదు. థ్యాంక్ యూ. బాలాజీ కాలనీలో ఉంటామండి మేము. ఓకే, మీకేం తెలుసు అండి లాస్య నందిత గారి గురించి? అంటే ఇంతకుముందు కూడా ఒకసారి మరణం దాకా వెళ్ళి 3 సార్లు దాదాపు, ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అది ఇంతకుముందు కూడా రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకోవడము, ఇప్పుడు ఏకంగా 3వసారి అకాల మరణం చెందడం అని నిజంగా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ అండి. మాకు కూడా అర్థం అవ్వట్లేదు, అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలియదు కాబట్టి వి కాంట్ గివ్ ఎనీ క్లారిటీస్. ఓకే, సో ఏంటో కానీ మొత్తానికి వి లాస్ట్ గుడ్ లేడీ. ఓకేనా, యంగ్ ఏజ్లో అయింది తన ఎమ్మెల్యే కంటోన్మెంట్లో. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు ఏంటో ఇలా జరిగింది. సో ఇట్స్ షాకింగ్ న్యూస్లో మేము ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ నాన్నంతా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి, మళ్ళీ ఇప్పుడు ఈమె యూత్, మరి యంగ్ లీడర్. ఆమెకి ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ ఆమె అకాల మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నెక్స్ట్ ఏదున్నా మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అమ్మ, మేము సాయన్న, మా గురువు సాయన్న కూతురికి ఇట్లా కావడం చాలా బాధాకరం అమ్మ. మేము నేరేడ్మెట్లో ఉంటాము. నేరేడ్మెట్ నుంచి సాయన్న ఎంబటిన ఫాలోవర్స్ ఉండే మేము. ఇప్పుడు వాళ్ళ పాపకి ఇట్లా అకాల మరణం కాగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది. సాయన్న గారే చాలా మాకు హెల్ప్ చేశారు. ప్రజలకి చాలా అనుకూలంగా అందుబాటులో ఉండి మాకు అందరికి ఎంత స్పీడ్లో ఉండాలో అంత స్పీడ్లో మాకు ఏ వర్క్ కానీ ఆపకుండా చేశారు. ఇప్పుడు ఆ మేడం కూడా అంతే స్పీడ్లో, అంతే సాయన్న అడుగుజాడలో నడుస్తూ అంతే స్పీడ్గా ఏ సమస్య వచ్చినా చాలా తొందరగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కానీ ఇంత ఇలా జరుగుతుందని, ఇంత తొందరగా చనిపోతారని మేము అనుకోలేదు. చాలా బాధాకరంగా ఉంది.
ఏం లేదమ్మా, నేను వార్డు వైస్ ప్రెసిడెంట్. నేను మొదటి నుంచి సాయన మనిషిని నేను. అయినా కూడా సాయన చచ్చిపోయిన తర్వాత మా లాసనందితకు టికెట్ దొరకడం చాలా అదృష్టం. అయినా కూడా 29,000 మెజార్టీతో ఆమెను గెలిపించడం జరిగినది. ఎక్కువ వార్డు మెజార్టీతో ఎక్కువ గెలిచింది మేడం. ఆమె ఈ రోజు ఆమె ఈ రోజు అనుకోకుండా సంఘటన జరిగినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆమె 3 నెలలే ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యేగా. ఆమె బదులు ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా మీరు సాయం చేయగలరని మేము కేసీఆర్కు మన రేవంత్ చాలా మంచి పని చేసిండు ఆయన. ఆయన కూడా పోయింది చాలా బాధాకరము. మళ్ళీ వాళ్ళ కూతురుకి ఇచ్చిర్రు పాపం. ఇంత తొందర ఎమ్మెల్యే సీటు వచ్చి కొన్ని రోజులకే ఇట్లా అయిపోయింది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్య నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని ఆమోద ఆసుపత్రికి తరలించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. డిసెంబర్ 24న బోయిన్పల్లిలో ఆమె ఓ లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. బోయిన్పల్లిలోని విఆర్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్య నందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఎక్కిన లిఫ్ట్ ట్రబుల్ ఇచ్చింది. లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో లిఫ్ట్ లోపల ఉన్న ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు పలువురు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. మూడోసారి ఏకంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కంటోన్మెంట్ నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి సాయన్న కూతురైన నందిత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. రోడ్డు ప్రమాదంలో